లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరచనున్నారు. అయితే కేజ్రీవాల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగిస్తుందా లేక జ్యుడిషియల్ రిమాండ్ కు తరలిస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరచనున్నారు. అయితే కేజ్రీవాల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగిస్తుందా లేక జ్యుడిషియల్ రిమాండ్ కు తరలిస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరచనున్నారు. అయితే కేజ్రీవాల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగిస్తుందా లేక జ్యుడిషియల్ రిమాండ్ కు తరలిస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు. మదర్, కేజ్రీవాల్ ను ఈడీ మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉందా? శ్రవంతి, 11:30కి కేజ్రీవాల్ని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెడతారు. మరొకసారి ఈడీ కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. కేసు పురోగతిలో ఉంది. చాలా కీలకమైనటువంటి వ్యక్తుల్ని విచారించాలంటూ కూడా గతంలోనే ఈడీ కస్టడీ పొడిగించాలంటూ కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి గోవా అభ్యర్థులను ఒక నలుగురిని విచారించాలి. అది కూడా కేజ్రీవాల్ తోటి కన్ఫ్రంటేషన్ విధానంతో విచారించాలి అనేది లాస్ట్ టైము ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఆ మేరకు వారికి 4 రోజుల పర్మిషన్ అయితే ఇచ్చారు. మరొక 3 రోజుల పాటు ఈడీ కస్టడీ పెంచాలంటూ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. మరికొంతమంది కీలక వ్యక్తుల్ని విచారణ చేయాలి కేసుకు సంబంధించి అనేటువంటి అంశాలు అయితే కోర్టు ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. గతంలో ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఆయన విచారణకు సహకరించట్లేదు, చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి, ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కూడా ఆయన తప్పించుకునే విధానంలోనే ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు అన్నీ ఉన్నాయి. అలాగే ఆయన ఫోన్స్కు సంబంధించినటువంటి పాస్వర్డ్స్ను కూడా ఆయన చెప్పట్లేదు. లాయర్లతో సంప్రదించిన తర్వాతనే తనకు సంబంధించిన ఆ వివరాలు అనేది చెప్తానంటూ కూడా ఆయన తప్పించుకుంటున్నారంటూ కూడా గతంలో ఆయన పైన ఆరోపణలు చేశారు. అలాగే కేసుకు సంబంధించి కింగ్ పింగ్గా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మొత్తం కాన్స్పిరసీకి సంబంధించి ఆయన పాత్రనే కీలకము. దాంతో ఎండ్గా ఆయన లాభపడ్డారు. దాంతో లాభపడినటువంటి అమౌంట్ని యాప్కు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయంటూ కూడా గతంలో వాదనలు అనేది కూడా వినిపించారు. అయితే లాస్ట్ టైం విచారణలో అరవింద్ కేజ్రీవాలే స్వయంగా వాదనలు వినిపించారు. మనీ ట్రయల్కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు, తనకు సంబంధించినటువంటి పాత్రకు సంబంధించి కూడా ఆయనకు సంబంధించి వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్ లేవు. కేవలం ఒక అధికారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకునే తనను అరెస్ట్ చేశారు అనేటువంటి వాదనలు వినిపించారు. అలాగే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కేవలం ఈడీ ఎంటర్ అయిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన కాన్స్పిరసీ జరిగింది. ఈ కేసులో మనీ ట్రయల్స్ జరిగిందంటూ ఉంటే అది కేవలం బీజేపీకి అనుకూలంగా బీజేపీకి మాత్రమే జరిగింది. బీజేపీకి డబ్బులు వచ్చాయి. ఈ కేసులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా నిందితులుగా ఉన్నారు. అలాగే అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు మాగుంట రాఘవ, అలాగే శరత్ చంద్రారెడ్డి, ఈ ఇద్దరి పాత్రకు సంబంధించి కూడా ఆయన వాదనలు వినిపించారు. 7 సార్లు మాగుంట రాఘవ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తే ఒక్కసారి మాత్రమే ఆయనకు సంబంధించినటువంటి పేరుని అని చెప్పినట్టుగా, అది కూడా బలవంతం మీదకే, ఈడీ అధికారుల బలవంతం మీదనే అప్రూవర్స్గా మారుతున్నారు, వారి స్టేట్మెంట్స్ అనేది కూడా ఇస్తున్నారు, వ్యతిరేకంగా ఇస్తున్నారు అనేటువంటి అంశాన్ని కోట్ చేస్తూ ఆయన వాదనలు వినిపించారు. దాంతోపాటు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఈడీకి బీజేపీకి 55 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ రూపంలో ఇచ్చారు అనేటువంటి అంశాలను ఆయన వాదనలు వినిపించారు. దాంతోపాటు లాస్ట్ టైం కస్టడీ సందర్భంగా కూడా కస్టడీ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తాను కస్టడీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నాను, ఈడీ కస్టడీని తాను వ్యతిరేకించట్లేదు అంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఈడీ అధికారులు ఏం చెప్తారో అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈసారైనా విచారణకు సహకరిస్తున్నారని చెప్తారా, లేకపోతే గతంలో లాగానే విచారణకు సహకరించట్లేదు అనే అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కిక్ బ్యాక్స్, ముఖ్యంగా సౌత్ లాబీకి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
కవితతో పాటు సౌత్ లాబీలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బుల్ని హవాలా మార్గంలో గోవాకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఖర్చు చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులతోటి మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్ తాలూకు సంభాషణలు కావచ్చు, లేకపోతే ఫోన్ రికార్డ్స్ అన్నీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి అనేది ఈడీకి సంబంధించినటువంటి వాదనలు. సో ఈరోజు కస్టడీకి ఇస్తారా లేదా అనే దానిపైన క్లారిటీ రాబోతా ఉంది. ఒకవేళ ఈడీ కస్టడీ కనుక కోరనట్లయితే, జ్యుడిషియల్ కస్టడీ కోరినట్లయితే అరవింద్ కేజ్రీవాల్ కూడా తిహార్ జైలుకే తరలిస్తారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి నిందితులు చాలామంది, అంటే మనీష్ సిసోడియా కావచ్చు, సంజయ్ సింగ్ కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వీరందరూ కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు ప్రస్తుతం. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఈడీ కస్టడీ కనుక కోరినట్లయితే, జ్యుడిషియల్ కస్టడీ కోరినట్లయితే ఆయన్ని కూడా తిహార్ జైలుకి తరలించేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు అంశాలకు సంబంధించి ఈడీ కస్టడీ కొనసాగిస్తారా లేకపోతే జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తారా అనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతా ఉంది. ఇక ఈ ఈడీ అరెస్టుకు సంబంధించి రాజ్యాంగ విరుద్ధంగా తనను అరెస్ట్ చేశారు అంటూ కూడా ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన రేపు ఢిల్లీ హైకోర్టు విచారణ అనేది కూడా చేపట్టబోతా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఆయనకి ఎలాంటి ఊరటైతే లభించలేదు. హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు నడిచాయి. అభిషేక్ మను సింఘ్వి ఆయన తరఫున వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించి అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తుల స్టేట్మెంట్లకు సంబంధించి శాంటిటీ ఏముంటుంది, వాళ్ళని కావాలనే భయభ్రాంతులకు గురిచేసి వారిని అప్రూవర్స్గా మార్చారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తుల స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని ఈ కేసుకు సంబంధించి విచారణ అంతా కూడా జరుగుతూ ఉంది. దాన్ని బేస్ చేసుకునే ఈడీ కావచ్చు లేకపోతే సిబిఐ కావచ్చు విచారణ చేస్తున్నారు అనేటువంటి వాదనలు వినిపించినప్పటికీ ఆ వాదనలతో ఏకీభవించలేదు. ఈ కేసుకు సంబంధించి అక్రమ అరెస్ట్ అంటూ దాఖలైనటువంటి అంశాలపైన సమాధానం ఇవ్వాలంటూ ఈడీకి నోటీసులు ఇచ్చారు. రేపు ఈడీకి సంబంధించినటువంటి సమర్పించేటువంటి సమాధానాలపైన రేపు హైకోర్టులో వాదనలు అనేది కూడా నడుస్తాయి.